కొందరికి నాన్ వెజ్ అంటే ఇష్టం, మరికొందరు మాంసాహారానికి దూరంగా ఉంటారు. నాన్ వెజ్ తినటం వల్ల చాలా మందికి అనేక సమస్యలు వస్తుంటాయి. నాన్ వెజ్ అందరికీ పడదు. కొందరు నాన్ వెజ్ తింటే అనారోగ్యానికి గురవుతారు. ఇటువంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకపోవటమే చాలా ఉత్తమం. అయితే ఎవరు నాన్ వెజ్ తినకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. గుండె జబ్బు రోగులు. గుండె జబ్బు ఉన్నవారు మాంసాహారం తీసుకోకపోవటం చాలా మంచిది. ఎందుకంటే మాంసాహారంలో అధిక మొత్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో హాని కలిగిస్తాయి. అంతేకాకుండా నాన్ వెజ్ లో అధిక మొత్తంలో సోడియం కూడా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. డయాబెటిక్ రోగులు. మధుమేహ రోగులు కూడా నాన్ వెజ్ తినకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే సోడియం రక్తపోటును కూడా పెంచుతుంది. నాన్ వెజ్ తిన్న డయాబెటిక్ రోగుల శరీరంలో చక్కెర స్థాయి చాలా వేగంగా పెరుగుతుంది. ఇది చాలా ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తినకపోవటమే చాలా ఉత్తమం. జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు. అధిక మొత్తంలో కొవ్వు, ప్రోటీన్లు ఉండే మాంసాహారాన్ని జీర్ణ సమస్యలు ఉన్నవారు తినకపోవటం ఎంతో మంచిది. ఒకవేళ జీర్ణ సమస్యలు ఉన్నవారు మాంసాహారాన్ని తింటే వారి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అలర్జీలు ఉన్న వ్యక్తులు. అలర్జీలు ఉన్నవారు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇందులో అలర్జీ కలిగించే ప్రోటీన్లు ఉండవచ్చు. అంతేకాకుండా నాన్ వెజ్లో అధిక మొత్తంలో హిస్టామిన్ ఉంటుంది. ఇది అలర్జీ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. నాన్ వెజ్ తినటం వల్ల ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. చాలాసార్లు స్కిన్ అలర్జీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.